నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్ఎస్యుఐ విద్యార్థుల సమస్యలు తీర్చడంలో ముందుంటుందని వెల్లడి. మానవజాతి మనుగడకు వారు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడంలో గోవులు కీలక పాత్ర. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విజయ రామారావు అధ్యక్షతన జరిపిన విలేకరుల సమావేశం. ఇప్పటి వరకు 3 ఎఫ్ఐఆర్లు అయినా ఒక్క ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేదు. జల్పల్లి ఇంట్లో వెళ్ళడానికి నాకు అన్ని అనుమతులు ఉన్నా పోలీసులు నన్ను వెల్లడివ్వడం లేదన్న మంచు వినోజ్. బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ. రాజేంద్ర నగర్ ఎస్ఓటీలతో జాయింట్ ఆపరేషన్. ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఓయో ఆర్ట్ కళాశాల ఆవరణంలో నిర్వహించారు. ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పట్ల దిశ సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు సమస్యలు ఉన్నట్లయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందుంటాయని తెలిపారు. ప్రజాపాలనలో విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఎన్ఎస్యుఐ విద్యార్థుల సమస్యలు తీర్చడంలో ముందుంటుందని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి సీనియర్ నాయకులు రోహన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ చైర్మన్ అయినటువంటి గద్దర్ విన్యాలక్క గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ మన ఎన్ఎస్ఓ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన రితేష్ రావు అన్న గారు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా అందరు కూడా భవిష్యత్తు విద్యార్థుల యొక్క సమస్యలకు సంబంధించినటువంటి దశ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందు రాబోయే విద్యార్థుల యొక్క సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో మీ అందరం కూడా ముందుంటామని తెలియజేసుకుంటాం. మానవ జాతి మనుగడకు వారు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడంలో గోవులు కీలకమైన పాత్ర పోషిస్తాయని మాతా నిర్మలానందయోగ భారతి పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విజయ రామారావు అధ్యక్షతన జరిపిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 18న లకడికాపూల్ ఖైరతాబాద్లోని శ్రీ వాసవి సేవా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో గోవులను పోషిస్తున్న గోశాలలు నిర్వాహకులు గోపాషకులు సదస్సు నిర్వహించమన్నారు తెలిపారు. పంచగవ్వలతో మానవులకు ఎలాంటి రోగాలు రాకుండా ప్రకృతి సిద్ధంగా ఆరోగ్యంగా జీవించడం ఎలా, తెలంగాణ రాష్ట్రంలో గోవులను ఎలా సంరక్షించుకోవాలి, మానవుని మడుగడలకు గోవులు ప్రాముఖ్యత తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించి భవిష్యత్తులో గో సంరక్షణపై అనేక తీర్మానాలు చేయనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కరాజు విద్యారావు, కోటి శ్రీధర్, జశ్వంత్ పటేల్, వాసుదేవ్ ప్రవణ్ తదితరులు పాల్గొన్నారు. గోవు యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొని ఎందరో దీంతో ప్రేరణ పొంది వేదము నుండి సమస్త శాస్త్రాలలో గో మహిమను గో ప్రశంసను తెలుసుకున్న తర్వాత గోవును రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. శాస్త్రము గావో భగః ఆవే ఐశ్వర్యం గోస్తు దత్తం న నశ్యసి గావో భూతంచ భవ్యంచ గావో లక్ష్మ సదామూలం. ఆవు భూతకాలం కావచ్చు, భవిష్యత్ కాలం కావచ్చు, అన్నింటికి అన్ని ఐశ్వర్యాలకు మూలం ఏదైనా ఉంటే అది గోమాత ఉంది. ఇటువంటి గొప్ప విషయాలను విని ఎందరో ముందుకొచ్చి గోశాలను పెట్టుకున్నారు. కానీ పెట్టుకున్న తర్వాత గోశాలలకు ఏవైతే ఇబ్బందులు వస్తాయో అవి ప్రతి గోశాల వాళ్ళు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట గోవు ప్రతి అందరూ వినడమే కానీ గోవును రక్షించాలి, గోవుకి ఏమేమి అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి ఆ భావం ఉంటేనే గోరక్షణ కాగలుగుతుంది. కేవలం గోవు యొక్క రక్షణ చేస్తుంటే ప్రశంసించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రశంసించినంత మాత్రాన గోరక్షణ కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది మేము గోరక్షణ చేయాలని. ఈరోజు మన ప్రతి గోశాలలో కూడా ఎన్నో ఇబ్బందులు. ఒకటి, సేవ చేసే వాళ్ళు కూడా దొరకకపోవడం. రెండోది, వాటికి సరిపోయినంత ఏదైతే గ్రాసం అవసరం ఉంటుందో అది దొరకకపోవడం. అక్కడ ఏదైతే వాటికి ఏమైనా
ఇబ్బందులు కలిగితే, అనారోగ్యం కలిగితే ఇమీడియట్గా దానిని అటెండ్ చేసేటటువంటి డాక్టర్ల యొక్క సమస్య ఉండడం, ఈ విధంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ప్రతి గోశాల కూడా. అవసరం ఉన్నంత వాటికి ఎంత దాని ఇవ్వాలనో అంత దాతలు ముందుకు రారు, కాబట్టి గ్రాసం కూడా అంత ఉండదు. ఒక్కొక్క విషయం మీద ఒకవేళ ఆలోచిస్తే వాస్తవంగా ఈ గోరక్షణ చేయడం ఎంత ఇబ్బందికరమో అని అనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి గో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే గోవును రక్షించడం ఎంత అవసరం. బీహార్లో కదిలే రైళ్లలో సెల్ ఫోన్లు కొట్టేసే ఓ బ్యాచ్ సెల్ ఫోన్ దొంగలిస్తుండగా ప్రయాణికులు దొంగల్ని పట్టుకున్నాడు. అయితే రైలు కదలడంతో కిలోమీటర్ వరకు వెళ్లిన దొంగ అలాగే వెళ్లాడుతూ ప్రయాణం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏప్రిల్ 1న పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్ళాను. అదే రోజు నా ఇంట్లో విధ్వంసం చేశారు. ఈ గొడవను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చి పిక్చర్లను చేస్తారని నటుడు మంచి మనోజ్ అన్నారు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడ ఉండడం లేదు కదా, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు 3 ఎఫ్ఐఆర్లు అయినా ఒక్క ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదని, ఫహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదని అన్నారు. నేను ఊర్లో ఉన్నప్పుడు నన్ను ఏమీ చేయడం చేతగాక ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్తో ఇల్లు ధ్వంసం చేశాడు. రాచకొండ కమిషనర్ బైండర్ వర్ను కూడా మంచు విష్ణు క్రాస్ చేశాడు. మనోజ్ తప్పు అని చెప్పడానికి విష్ణు దగ్గర ఒక్క ఆధారం చూపండి. నా ఇల్లు ధ్వంసం చేశారు, నా కార్లు రోడ్డు మీదకు తీసుకొని వచ్చి వదిలారు. ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. కన్నమ్మ పోటీగా భైరవ సినిమా రిలీజ్ చేస్తున్నా అని నాపై కోపం, కూర్చొని మాట్లాడదామని అడుగుతున్నా విష్ణు ముందుకు రావడం లేదు. హైకోర్టు నుంచి జల్పల్లి నివాసంలో ఉండడానికి నాకు ఆదేశాలు ఉన్నాయి. కోర్టును తప్పుదోవ పట్టించి కింది కోర్టులో తప్పుడు ఉత్తర్వులు తీసుకొని వచ్చారు. తిరిగి నేను హైకోర్టుకు ఆశ్రయించడంతో కింది కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. జల్పల్లి ఇంట్లో వెళ్ళడానికి నాకు అన్ని అనుమతులు ఉన్నా పోలీసులు నన్ను వెళ్ళనివ్వడం లేదు. నా కుటుంబం నుండి ఒక్క రూపాయి తీసుకోలేదు అని మంచు మనోజ్ అన్నారు. నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపను ఎత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారి బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపుల ఇంటికి కట్ చేయడం, పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడండి, పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. ఏప్రిల్ 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో కూతురు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీస్కి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్, సార్ ఇలా అయింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు మా వస్తువులన్నీ, లోపల నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు, నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు, అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేదు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ షీటర్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేదు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సీఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి
మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భర్తే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ జరిగిందని సమాచారం అందింది అని వెంటనే తనిఖీ నిర్వహించగా అశ్లీల నృత్యాలు అసభ్యంగా తాకుతూ ఈ ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా రాజేంద్ర నగర్ ఎస్ఐ ఓటీతో జాయింట్ ఆపరేషన్ చేశామని మొత్తం 7 మంది యువతలు 13 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నామని, పార్టీలో లిక్కర్, గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, బాబు రీనా అనే 2 వ్యక్తులు అమ్మాయిలను ఈ పార్టీకి పంపించారని, హాలిడే ఫార్మ్ హౌస్లో అబ్దుల్లా అనే వ్యక్తి బర్త్డే పార్టీ నిర్వహించారని, అందరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొయినాబాద్ మండలంలోని ఎద్బార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి హాలిడే ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మొయినాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక 13 మంది మగవారు 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ 2 కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ కూడా ఒక 4 బీర్లు, బ్రీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా హుక్కా పాటు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. పిల్లలు జన్మించి 2 సంవత్సరాలలో అటిజం లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వారికి వైద్యం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని అనన్య చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సైకాట్రిస్ట్ అటిజం ఉన్న చిన్నారులలో ఎలా జన్మించినా రోజు నుండి 2 సంవత్సరాల లోపు లక్షణాలు గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించడంలో తల్లిదండ్రులు అవగాహన ఎంతో ముఖ్యమని అన్నారు. లేని పక్షంలో అటిజం ప్రభావంలో కాలక్రమేణా పిల్లల ఎదుగుదల ఆగిపోతుందని తెలిపారు. అందుకే అనన్య చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో 3 నెలల అటిజం ఉన్న పిల్లలకు ఉచిత స్క్రీనింగ్ అందించామని అటిజం సొసైటీ ఆఫ్ ఏపీ తెలంగాణ వ్యవస్థాపకురాలు ఆదిమూలం మాధవి తెలియజేశారు. తల్లిదండ్రులు ఈ ఉచిత స్క్రీనింగ్ కొరకు ఆన్లైన్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వెబ్సైట్లో సంప్రదించవని తెలిపారు. ఫౌండర్ డైరెక్టర్ని. ఇది 20 years old ఆర్గనైజేషన్. మేము ఆటిజం అవేర్నెస్ మంత్ ఏప్రిల్ 2025 ఆటిజం అవేర్నెస్ మంత్ కాబట్టి మేము ఫ్రీ స్క్రీనింగ్స్, ఫ్రీ కన్సల్టేషన్స్ అనేది పేరెంట్స్కి ఆఫర్ చేస్తున్నాము. ఒకవేళ పేరెంట్స్కి ఏదైనా డౌట్ ఉందనుకోండి, వాళ్ళ పిల్లల డెవలప్మెంట్ సరిగ్గా లేదు అని వాళ్ళు మా నంబర్కి 9848513192కి కాల్ చేసి, లేకుంటే మా వెబ్సైట్ www.asap.org.in వెళ్ళి కన్సల్టేషన్ బుక్ చేసుకుంటే వీఆర్ గివింగ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ అసెస్మెంట్ ఫర్ ఫ్యామిలీస్. వాళ్ళు అసలు ఎలాంటి నో మనీ విల్ బి చార్జ్, వాళ్ళు వచ్చి అసెస్మెంట్ చేసుకోవచ్చు మా దగ్గర ఫ్రీగా. సో పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇంట్లో కూర్చుని బాధపడితే సొల్యూషన్ రాదు. పిల్లలకి అసెస్మెంట్ చేయించండి, స్క్రీనింగ్ చేయించండి. ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఇంట్లో కూర్చోవద్దు, వెయిట్ చేయొద్దు. ఎంత ఎక్కువ వెయిట్ చేస్తే అంత ప్రాబ్లం అనేది పెరుగుతుంది, పిల్లలు డెవలప్ అవ్వరు. 2 years కంటే ముందే ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే చాలా బాగా డెవలప్ అవుతారు. కాబట్టి 2 years లోపే ప్రాబ్లమ్ని అడ్రస్ చేయండి. వెయిటింగ్ అనేది ఈ కండిషన్కి మంచిది కాదు. ఆటిజం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, ముదిరిపోతుంది. అదే నా పేరు డాక్టర్ శివాను పియల్ల, నేను కన్సల్టెంట్ సైకాట్రిస్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ అయింది ఎందుకంటే, అనన్య చైల్డ్ డెవలప్మెంటల్ సెంటర్ తరఫున ఈ 1000 day ప్రోగ్రామ్, అంటే 1000 days లోపు పిల్లల్ని గుర్తించి వాళ్ళలో ఆటిజం యొక్క లక్షణాలు గుర్తించి టైంకి వాళ్ళకి డయాగ్నోసిస్, థెరపీ అందించగలిగితే వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఈ స్పీచ్ అనేది ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇది ఒకటే కాదు, వాళ్ళకి రకరకాల థెరపీస్, అంటే స్పీచ్ థెరపీ రూపంలో, ఆక్యుపేషనల్ థెరపీ రూపంలో, బిహేవియరల్ థెరపీ రూపంలో, ఇంకా ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. ఒకవేళ వాళ్ళకి ఏమైనా బిహేవియరల్ ప్రాబ్లమ్స్, అగ్రెషన్ కానీ, లేకపోతే ఇంకేదన్నా అంటే
వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము, ఎక్కువగా వేరే వాళ్ళతో మింగిల్ కాకపోవడం ఇట్లాంటివి ఉంటే వాళ్ళలో మెడిసిన్స్ కానీ అంటే వాటికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాటికి వాళ్ళు సేఫ్గా వాడుకోవచ్చు. సో దాని గురించి భయపడరు పేరెంట్స్. సో టైంకి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఏ రూపంలో కానీ వాళ్ళల్లో ఒకవేళ తక్కువ సివియారిటీ ఉందంటే వాళ్ళకి బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ సరిపోతుంది. వాళ్ళలో ఒకవేళ ఎక్కువగా సివియారిటీ అనేది ఉన్నట్లయితే వాళ్ళలో మెడిసిన్ సహాయంతో మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో తొందరగా గుర్తించి వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే మంచిది. సో ఈ 1000 days లోపు ఈ అంటే పేరెంట్స్ ఎక్కడైనా కానివ్వండి, అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ, ఎక్కువగా రూరల్ ఏరియాస్లో చాలామందికి తెలియకపోవచ్చు ఈ ఆటిజం యొక్క లక్షణాలు. ఆటిజం లేకపోతే పిల్లల్లో ఏమైనా మానసిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు గుర్తించకపోవచ్చు. సో ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఈ మీడియా ద్వారా మనము ఇప్పుడు వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. పార్వతీపురం పట్టణంలో వసంతకుమార్ హాస్పిటల్లో పైల్ సమస్యకు వైద్యం చేసే సర్కార్ అనే ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్ చుట్టుపక్కల నివసిస్తున్న స్థానికుల మహిళల అసభ్యకరమైన వీడియోలు తీశాడనే కారణంగా స్థానిక ఆర్ఎంపీ డాక్టర్కు దేశశుద్ధి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్పై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్ చేశారు. పోలీసుల బట్టలవుడిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయ చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు పనిచేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో చట్ట ప్రకారమే నడుచుకుంటున్నారని చెప్పారు. జగన్ మాటలు వింటే ఇదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ అని ఇలా కూడా ఆలోచన చేస్తారా అనిపిస్తుందన్నారు. జగన్ మాట్లాడుతుంటే వారి 5 ఏళ్ల అరాచక పాలన గుర్తొచ్చిందన్నారు. చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారు అదే పులివెందుల ఎమ్మెల్యే గారు టూర్ ప్రోగ్రామ్ చూస్తే నిజంగా ఒక డ్రామాను తలపించిందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో ఫ్యాక్షన్ రాజకీయాలతో సతమతం అయిపోతూ ఎప్పుడు ఎవరు ఉంటారో ఎప్పుడు ఎవరు నరికివేయబడతారో అనే భయంగా ఉన్న రాయలసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ రోజు ఫ్యాక్షన్ మీద ఉక్కుపాదం మోపి సుమారుగా ఫ్యాక్షన్ రాజకీయాలకే ఆ రోజు నుంచి వదిలేసేటట్టుగా పరిస్థితులు ఉండి అక్కడ కూడా చాలామంది నాయకులు కానీ అదేవిధంగా రాయలసీమ వాసులు కానీ ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టి వ్యాపారాల పేరిట పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న నేపథ్యంలో రాయలసీమని రతనాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య, ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈరోజు అనుకుంటా దినకార్యం కూడా, అటువంటి నేపథ్యంలో ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు. దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎంగా చేసిన వ్యక్తి అఫ్కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళీ 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. లాస్ట్ 5 years ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఎక్కువగా ప్రోత్సహించి ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్తోనే 5 సంవత్సరాలు కూడా గడిపేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి, లాస్ట్ 5 yearsలో మేము చెప్పామండి ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. నిన్న టూర్ ప్రోగ్రాంలో కూడా ఏదో భద్రతా వైఫల్యాలు వచ్చినాయి, ఏదో ఇష్టానుసారంగా పోలీసులు భద్రత కల్పించలేకపోయారు, గవర్నమెంట్ భద్రత కల్పించలేకపోయిందని నిన్న చాలామంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని
డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు జేఈఈ పరీక్షకు అందుకోలేకపోయారనే ఆరోపణలు పోలీసులు తోపితుచ్చారు. డిప్యూటీ సీఎం రాక సందర్భంగా ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదని, విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని స్పష్టం చేశారు. 8:30కే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారని, ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల మొబైల్స్ కూడా ట్రాకింగ్ కూడా చేశామన్నారు. పోలీసుల వల్ల ఎక్కడ విద్యార్థులకు ఇబ్బందులు కలగలేదని, రోడ్లపై ట్రాఫిక్ ఫ్రీగా సాగినట్లు చెబుతున్నారు. ట్రాఫిక్ ఆంక్షల వల్లే ఆలస్యమైందని చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇప్పుడు రావడం జరిగింది, వస్తూనే ఉన్నారు, రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కానీ ఒకవేళ ఏది నుండి చేసినట్లయితే ఖచ్చితంగా మరి ఒకవేళ ఎక్కడైనా వెహికల్స్ గట్ట ఒకవేళ డైవర్షన్స్ గట్ట ఇవ్వాల్సి వచ్చి చేసినట్లయితే ముందుగానే మేము ఆల్రెడీ ప్రెస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇది మామూలుగా సపోజు కాన్వాయ్ తక్కువ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రీగానే కొద్దిగా రెగ్యులేట్ చేసి ఫ్రీ పాస్ అయ్యేటట్టే చూస్తున్నాం మేము. ఎంతైతే ఎక్కడ ఏమి ఆపడం కానీ చేయడం కానీ అబ్స్ట్రక్ట్ చేయడం కానీ అటువంటిది ఏం చేయడం కూడా లేదు. మరి మీకు అంతా మరి సో మనీ మరి వివిఐపీస్ మరి రావడం జరిగింది అక్కడ, మరి మీరు చూసుంటారు కదా గతంలో కూడా. పోలీసులు అనేది మరి 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 దాన్ని మరి మీరే ఇప్పుడు ఒకటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు వీడియో విజువల్స్ ఏవైతే ఉన్నాయో రికార్డెడ్గా ఎవిడెన్స్ ఏదైతే ఉందో మరి దాన్ని బట్టి చూసి మరి మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అక్కడ ట్రాఫిక్ ఏదైనా ఆపామా, లేకపోతే ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉందా, లేకపోతే వాళ్ళు లేట్ అయ్యారని చెప్పేసి దాన్ని మరి మీరే అనాలిసిస్ చేసుకొని మరి మరి మీరు దాన్ని బట్టి గెస్ చేయాలి. మరి బ్లేమ్ అని చెప్పేసి మరి ఇప్పుడు మార్చి 2న పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనకు చెందిన సీసీ ఫుటేజ్కి 30 రోజుల తర్వాత ఎవరో విడుదల చేశారని జిల్లా మహిళా టీడీపీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. కేవలం పోలీసులు కాంక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని, పోలీస్ కమిషనర్కు ఈ కేసులు ఎంత సహకరించారని, టీడీపీ ప్రభుత్వంలో పార్టీ పరంగా ఎంతో కష్టపడ్డారని, ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్లు అధికమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నేను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో కొత్తూరు నరేంద్రకు 25 లక్షల రూపాయలు అప్పు ఇచ్చానని, దీనిపై కేసు కూడా పెట్టానని, కోర్టులో కేసు కూడా గెలిచానని అన్నారు. ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టించాలని, నాకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడుతాడని అన్నారు. ఈ సమస్య నా వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాబట్టి నేను చెప్తున్నానండి, నేను మార్చి 2వ తారీఖు నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాను. కానీ అసలు ఈరోజు రేపు ఒక్కసారికి అది తెలుసుకొని కూర్చోబెట్టి మాట్లాడమని చెప్పి సిపి గారు చెప్పారు. వాళ్ళు పిలవండి, వీళ్ళు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, కులంకషంగా చెయ్యండి అని చెప్పినప్పుడు అవేమీ జరగలేదు. జరగకపోగా మళ్ళీ ఈ 35 రోజుల తర్వాత నేను కొట్టాను, నేను ఇచ్చేసాను అని చెప్పేసి చూపిస్తున్నారు తప్పితే నా డబ్బుల కోణం ఎక్కడా చూపించట్లేదు. ఆడు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడో చూపించట్లేదు. వాళ్ళ అమ్మగారిని అడిగితే నువ్వు మోసపోయావు, ఆడు మోసం చేశాడు, ఎంబీఏ స్టూడెంట్ అయితే ఏంటి అని ఒక తల్లిదండ్రుల పెంపకమే ఇలా ఉంటే సమాజంలో ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళు పెరగరా చెప్పండి ఒకసారి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్ఎస్యుఐ విద్యార్థుల సమస్యలు తీర్చడంలో ముందుంటుందని వెల్లడి. మానవజాతి మనుగడకు, వారు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడంలో గోవులు కీలక పాత్ర. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విజయ రామారావు అధ్యక్షతన జరిపిన విలేకరుల సమావేశం. ఇప్పటి వరకు 3 ఎఫ్ఐఆర్లు అయినా ఒక్క ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేదు. జల్పల్లి ఇంట్లో వెళ్ళడానికి నాకు అన్ని అనుమతులు ఉన్నా పోలీసులు నన్ను వెల్లడివ్వడం లేదన్న మంచు వినోజ్.
బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ, రాజేంద్ర నగర్ SOTలతో జాయింట్ ఆపరేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 TV న్యూస్.